తిరుపతి వెంకన్న దర్శనానికి ఇన్ని గంటలు పడుతుంది. ఇవాళ ఇన్ని వేల మంది భక్తులు వచ్చిండ్రు. వెంకన్న హుండి ఆమ్దాని అన్ని కోట్లు, స్వామివారికి భక్తుల విరాళాలు, వెంకటేశ్వర స్వామి సేవలో ప్రముఖులు. ఇగో గిసంటి వార్తలే ఉండేది. ఈ నడమ ఆడ చిరుతగానొచ్చిందట, ఈడ చిరుత దొరికిందట అనే వార్తలే చూస్తున్నాం. ఇప్పుడు చూడబోయేది సుత జీవాల ముచ్చటే. కోతి పిల్లలు కాదు, ఉడతలు అంతకంటే కాదు, పిల్లి పిల్లలు మన ఇళ్లలో తిరిగేటి కాదుల్లో. తిరుపతి శేషాచలం అడవుల్లో ఉండే దేవాంగ పిల్లులు. పెయ్యేమో కోతి లెక్క ఉంది, గుడ్ల గూబ లెక్క పెద్ద కనుగుడ్లు. దినావింత కానరాకుంటాయి అంతరించిపోయే జీవాల లిస్టులో చేరినాయి. అగో వాటిని కాపాడుకునే కార్యం చాలు చేసింది ఆంధ్ర సర్కారు. కానీ గమ్మతున్నాయి కదా, పొద్దుందాకా తిరిగే ఈ రాత్రి పూట అది సుత చెట్ల మీదనే ఉంటాయి. ఎండకు అస్సలు ఒరుసుకోవు, నీడనిచ్చే చెట్లు చూసుకొని అడ్డా పెడతాయి, మళ్ళా నిమ్మలంగా నడుస్తుంటాయి. పురుగులు ఎక్కడ దొరుకుతాడు ఉండి వీటిని తిని బతుకుతుంటాయి. వీటి కండ్లకు స్పెషాలిటీ ఉంటదుల్లో. కండ్లకు లైట్ కొడితే మళ్ళా వెనకకు వస్తది. దేవంగ పిల్లులు 12 నుంచి 15 ఏళ్ళు బతుకుతాయి. ఇంత వెరైటీ జీవాలు కాబట్టి అసలు శేషాచలం అడవుల్లో ఎన్ని పిల్లులు ఉన్నాయి, ఏడేడు ఉన్నాయని ఎంకులాడి లెక్క పెడితే ఫస్ట్ టైం దేవాంగ పెళ్లి కోసం ఎస్టిమేట్ జరిగినాయి 441 ఉన్నాయి కదా. ఈయన్ని సుత పురాగా కానరాకుండా పోకుంటుండాలని సర్వే చేసిర్రు అన్నట్టు. దానికి ఏమేం చేస్తే బాగుంటుందో ఆలోచన చేస్తుర్రట. ఆల్రెడీ తమిళనాడు సర్కార్ దేవాంగ పిల్లుల అభయారణ్యం ఏర్పాటు చేసింది. జీవాలు బతకాలంటే మొదలు అడవులు పొతం కాకుండా చూడాలి. అడవులు ఎంత పెరుగుతా అంత నిమ్మలంగా ఉంటాయి అన్నట్టు.